అమెరికా ఇరాన్ యుద్ధానికి త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. యురేనియాన్ని వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించిందని అమెరికా మీడియా చెబుతూ ఉండగా శాంతి ఒప్పందం పూర్తయిందని ట్రంప్ ట్రూత్ వేదికగా తెలిపారు. తమ డిమాండ్లను అంగీకరిస్తే ముందుకు వెళ్తామని ఇరాన్ చెబుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను ముగించే దిశగా కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఆ విషయాలను వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం ఓవల్ ఆఫీస్ నుంచి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాధినేతలతో తాను చర్చలు జరిపినట్లు చెప్పారు. ఆ చర్చలు శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రం దిశగా సాగాయని పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్తో పాటు పలు దేశాల మధ్య ఒప్పందం దాదాపు పూర్తయిందని ట్రంప్ అన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకునేందుకు ఎట్టకేలకు ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అయితే మొదట అమెరికాతో ప్రాథమిక ఒప్పందం చేసుకుని హెర్ముజ్ జలసంధిపై 30 రోజులు, అణ్వాయుధాలపై 60 రోజుల పాటు చర్చలు జరిపేందుకు ఇరాన్ సమయం కోరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ స్పందించారు. లెబనాన్తో సహా అన్ని యుద్ధాలను పూర్తిగా ముగించడంపైనే చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తమ పోర్టుల ముట్టడిని ఎత్తివేయాలని, విదేశాల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలనే 2 ప్రధాన డిమాండ్లను అమెరికా ముందుంచినట్లు బగాయ్ పేర్కొన్నారు. ఇరాన్తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో కీలక ప్రకటనలు రావచ్చని చెప్పారు. అయితే ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడానికి అమెరికా ఎప్పటికీ అనుమతించదని రూబియో స్పష్టం చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ఎలాంటి టోళ్లు లేకుండా తిరిగి ప్రారంభించాల్సిందేనని అన్నారు. Iran situation. There'll be, I believe, maybe more news coming out a little bit later today on this topic, and I'll leave it to the president to make further announcements on it. Suffice it to say that some progress has been made, significant progress, although not final progress has been made. Ultimately, I remind everybody, I think this ties into the second question that was asked with relations to it. ఒకవైపు ట్రంప్ శాంతి ఒప్పందం దాదాపు సిద్ధమైందని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ మాత్రం ఇంకా ఎలాంటి తుది అంగీకారం లేదని స్పష్టం చేస్తోంది. సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ అనుమతి లేకుండా ఒప్పందం చేసుకునే పరిస్థితి లేదంటున్నారు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్. ఇతర నేతల ప్రకటనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందంపై EU చీఫ్ ఉర్సులా వాన్, యూకే ప్రధాని కీర్ స్మార్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. త్వరలో హెర్ముజ్ జలసంధిని ప్రారంభించడంతో పాటు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదంటూ నేతలు అభిప్రాయపడ్డారు.